కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ఐపీఎల్లో నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఇది మీరు గమనించారా? లాస్ట్ ఓవర్లో పంతు లాంగ్ ఆఫ్లో ఆడిన బాల్ బౌండరీకి వెళ్తుంది. బౌండరీకి వెళ్ళక ముందే ఆవేష్ ఖాన్ దాన్ని బ్యాట్తో కొట్టాడు. చాలామంది ఇక్కడ ఈరోజు అంటే సోషల్ మీడియా 2 ఎంసీసీ రూల్స్ ప్రకారము ఇది డెడ్ బాల్ అలాగే పెనాల్టీ 5 రన్స్ ఇవ్వాలని డిస్కస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది డెడ్ బాలా లేకుంటే పెనాల్టీ ఇవ్వాలా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఇది అన్ఫేర్ కాదు. అన్ఫేర్ ఎంసీసీ రూల్ 41 ప్రకారం ఇక్కడ స్టేడియంలో గ్రౌండ్లో 2 బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ తరపున స్ట్రైకర్ అయినా సరే నాన్ స్ట్రైకర్ అయినా సరే బాల్ని వాంటెడ్గా కొట్టడము డ్యామేజ్ చేయడం చేస్తే అది అన్ఫేర్ కింద వస్తుంది. అప్పుడు ఎంపైర్ 5 రన్స్ పెనాల్టీ వేస్తాడు, బౌలింగ్ టీమ్కి 5 రన్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ అది జరగలేదు. ఇంకా మిగిలింది డెడ్ బాల్. డెడ్ బాల్ రూల్ ప్రకారము బాల్ ప్లే ఆఫ్ యాక్షన్లో ఉండగా ఇక్కడ బౌండరీకి వెళ్తుండగా ఎవరైనా సరే బౌండరీ బయట నుంచి ఒక ఆబ్జెక్ట్ అయినా యానిమల్ అయినా పర్సన్ అయినా దాన్ని అడ్డుకోవడం చేస్తే ఇంటరప్ట్ చేస్తే అది డెడ్ బాల్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఎంపైర్స్ డెడ్ బాల్ ఇచ్చినచ్చు, బౌండరీకి వెళ్ళక ముందే ఆవేష్ ఖాన్ దాన్ని బాల్ని కొట్టాడు. సో ఇది ఎంపైర్స్ డెడ్ బాల్గా ప్రకటించాలి, కానీ ఇక్కడ వాళ్ళు ప్రకటించలేదు. మేబీ ఎస్ఆర్హెచ్ వాళ్ళని అప్పీల్ చేసి ఉండాలి. సో ఇక్కడ అన్ఫేర్ ఎంసీసీ లా 41 అప్లై కాదు, ఎంసీసీ లా 21.1 డెడ్ బాల్ అప్లై అవుతుంది. అలాగే మరొక విషయము, ఒకవేళ డెడ్ బాల్ అయితే బాల్ కౌంట్ కాదు, రన్ కౌంట్ కాదు, 2 బాల్స్ ఒక్కరిని కావాలి, ఎలాగైనా ఎల్ఎస్జీ ఒక్కరిని చేసేది. సో ఎలాగైనా వాళ్ళు గెలిచేవాళ్ళు, నో ప్రాబ్లం. ఎస్ఆర్హెచ్ ఫైట్ బ్యాక్ చేసింది. కానీ ఇంకొక మరో విషయం, అలాగే బౌండరీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ బౌండరీ కన్నా ముందు ప్లేయర్ ఉండి ఉంటే, అలాగే ప్లేయర్కి ముందు బయట నుంచి ఎవరైనా బాల్ని ఆపి ఉంటే ఎంపైర్ దాన్ని బౌండరీగా ప్రకటించడు. ప్లేయర్స్ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు, ఎన్ని రన్స్ తిరుగుతారు అన్ని రన్స్ మాత్రమే ఇస్తారు. ఇది మరొక సినారియో. మీరు ఈ సిచ్యువేషన్ గమనించుంటారు. ఈ సినారియో బట్టి మీరు ఏ రూల్ అప్లై అవుతుందో రీసెర్చ్ చేయండి. చాలామంది 41 అన్ఫేర్ రూల్ అని చెప్తున్నారు. అన్ఫేర్ రూల్ అప్లై కాదు, ఇక్కడ ఓన్లీ డెడ్ బాల్ రూల్ అప్లై అవుతుంది. డెడ్ బాల్ కూడా ఎంపైర్ డెసిషను. సో ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలిచారు, బాగుంది. నెక్స్ట్ టైం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మనము గెలుద్దాము, అంతే. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.